So, you downloaded that software or not? డౌన్లోడ్లోనే ఉందన్న. అదే మొబైల్ డేటా కదా కొంచెం స్లోగా. Okay, no issue. అది డౌన్లోడ్ చేయండి. అది డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు చెప్పండి. ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే మీకు కనెక్ట్ అవుతాను. అది ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి. సో మీరు సీక్వెల్ ఎడిటర్ ఓపెన్ చేసినా లేదు, లైక్ మై సీక్వెల్ ఓపెన్ చేసినా లేదు, ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేసినా అన్నిటికీ సేమ్ వస్తుందండి. ఓకే, దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఎడిటర్ సైడ్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మీకు డేటాబేస్ రావడానికి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఎడిటర్ సైడ్లో ఏం డిఫరెన్స్ ఉండదు, అవుట్పుట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో మీరు క్వైరీ రాశారు అంటే అవుట్పుట్ విల్ బి సేమ్. ఓకే, సో ఫస్ట్ క్వైరీ మనకు చాలా డేటాబేసెస్ ఉంటాయి. హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్. ఓకే, హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్. సో క్రియేట్ క్రియేట్ డేటాబేస్. ఓకే, క్రియేట్ డేటాబేస్ నేమ్. నేను ఏమని ఇస్తున్నా అంటే పైథాన్ _batch 13. ఓకే, క్రియేట్ డేటాబేస్. సో ఇది క్రియేట్ డేటాబేస్ అనగానే మనకి ఏమవుతుందండి, ఒక డేటాబేస్, కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమున్నాయి, అడ్వెంచర్ వర్క్స్ అని ఒకటి ఉంది, తర్వాత అనిల్ దుర్గం అని ఒకటి ఉంది. సో ఇవి రెండు డిఫరెంట్ డేటాబేసెస్. అనిల్ దుర్గంలో మళ్ళీ వెళ్తే మీకు టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో బట్ ఇక్కడ చూడండి, సో మీకు కనిపిస్తే ఓకే, కనిపించకపోతే ఇట్స్ ఫైన్. నో, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినట్టు అండి. ఓకే, ఆ కమాండ్ ఏమైనట్టు, ఎగ్జిక్యూట్ అయినట్టు. సో ఇక్కడ ఏమైంది, డేటాబేస్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ రావాలి కదా సార్ అని అంటే డైరెక్ట్గా రాదండి, యూ నీడ్ టు రీఫ్రెష్. ఓకే, మీరు రీఫ్రెష్ చేస్తేనే అది కనిపిస్తుందండి, మీరు రీఫ్రెష్ చేయకపోతే అది కనిపించదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమొచ్చింది, పైథాన్ బ్యాచ్ 13. నేను ఏదైతే డేటాబేస్ నేమ్ ఇచ్చానో ఆ డేటాబేస్ నేమ్ నాకు క్రియేట్ అయింది. పైథాన్ బ్యాచ్ 13 అనే ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. ఇజ్ ఇట్ క్లియర్? సో క్రియేట్ స్టేట్మెంట్ వాడి క్రియేట్ డేటాబేస్ వాడితే ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. అదే క్రియేట్ టేబుల్ వాడితే ఒక కొత్త టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ డేటాబేస్లో మీరు చూస్తే టేబుల్స్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తున్నాను. టేబుల్స్లో ఎక్స్పాండ్ చేస్తే నాకు అసలు ఏం రావట్లేదు, ఎక్స్పాండింగ్ అని వస్తుంది. సో దాంట్లో అయితే ఇంకా ఏం లేవన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ like a create statement of database. Okay, create database python batch 13 and create this. Now if I want to go and create a table, okay, ఈ పర్టికులర్ దాంట్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. క్రియేట్ టేబుల్. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వాలండి. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో టేబుల్, ఓకే, నేను టేబుల్ నేమ్ ఏమని ఇస్తున్నా అంటే స్టూడెంట్స్ అని ఇస్తున్నానండి. ఓకే, స్టూడెంట్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు అందులో ఏమేమి కాలమ్స్ కావాలి, ఓకే, ఏమేమి కాలమ్స్ కావాలి అనేది మనం ఇవ్వాలండి. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఐడి. ఓకే, ఐడి డేటా టైప్ రాయాలండి. పైథాన్ లాగా మనం డైరెక్ట్గా విడడానికి లేదు, దాని డేటా టైప్ రాయాలి. ఓకే, ఇంటీజర్. ఇంటీజర్ అంటే మామూలుగా నంబర్స్ తీసుకుంటుందండి. ఓకే, ఆల్రెడీ యూ అవేర్, లైక్ పైథాన్లో కూడా ఇంటీజర్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అక్కడ ఇంటీజర్, ఇక్కడ ఇంటీజర్ సేమ్ అండి, నెంబర్స్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ అనేది ఉండదండి, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి, లైక్ బిగ్ ఇంట్, స్మాల్ ఇంట్, ఇలాంటివి ఉంటాయి. సో విల్ గో. ఓకే, మనం ఇంకా డీప్గా చూద్దాము. ప్రజెంట్ అయితే ఇంటీజర్ అని అనుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ నేమ్ రెండు రకాలుగా తీసుకోవచ్చు అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ టైప్స్? ఓకే, ఏంటివి అవి అనేది చూద్దాము.
ఇక్కడ మనం ఏమని తీసుకోవచ్చు అంటే క్యార్ అని తీసుకోవచ్చు. ఓకే, అయితే క్యార్ కాకుండా వేర్ క్యార్ కూడా తీసుకోవచ్చు అండి. ఓకే, వేర్ క్యార్ అని కూడా తీసుకోవచ్చు. సో బోత్ ఆర్ యాక్సెప్టబుల్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, క్యార్ తీసుకోవడం వల్ల వేర్ క్యార్ తీసుకోవడం వల్ల డిఫరెన్స్ ఏంటి అంటే, క్యార్ తీసుకుంటే ఓకే క్యార్ తీసుకుంటే ఫిక్స్డ్ లెంత్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు 5 అని ఇస్తాను అనుకోండి. ఓకే, క్యార్ 5 అని తీసుకుంటే ఓకే, సో బెటర్ వాట్ ఐ విల్ డూ, 1 I will keep as a care. ఓకే, లాస్ట్ నేమ్ ఓకే లాస్ట్ నేమ్ వేర్ కేర్ అని రాస్తున్నా. ఓకే, మీకు డిఫరెన్స్ తెలవడం కోసం వేర్ కేర్. ఓకే, బెటర్ ఏంటి అని అంటే 10 తీసుకుంటున్నా. ఓకే, 10 వేర్ కేర్ కూడా 10 తీసుకుంటున్నా. ఓకే, వేర్ కేర్ 10 తీసుకున్నా. ఓకే, మనకి ఏమొచ్చింది, స్టూడెంట్కి ఐడి ఉంటుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా 10 ఇస్తున్నాను. జనరల్గా అయితే 200 300 ఇస్తారండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద పేరు వచ్చింది, లైక్ వీర వెంకట సత్యనారాయణ అని వచ్చింది ఫాదర్ నేమ్. సో యూ కాంట్ గో అండ్ ఎవ్రీ టైమ్ చేంజ్ ద థింగ్స్. ఓకే, ప్రతిసారి వచ్చి దీన్ని చేంజ్ చేయలేము. పైథాన్ తిరంగా ఇక్కడికి వచ్చి చేంజ్ చేయడము అంత ఈజీ కాదండి. యూ నీడ్ టు ఆల్టర్ ద టేబుల్. ఓకే, మీరు టేబుల్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, లైక్ నెక్స్ట్ మదర్ అండర్ స్కోర్ నేమ్ ఎలా జరుగుతుందో అన్న చూద్దాము. మదర్ నేమ్ కూడా నేను ఏం తీసుకున్నానండి, వేర్ క్యార్ తీసుకుంటున్నా. ఓకే, చూద్దాం ఇంకా డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని చూద్దాము. సో నెక్స్ట్ వన్ అడ్రస్. ఓకే, అడ్రస్ కూడా నేను ఏం తీసుకున్నానండి, వేర్ క్యార్ ఎంత తీసుకున్నా, అడ్రస్ చాలా ఎక్కువ ఉంటాయి కదండి, 200 తీసుకుంటున్నా. లెంత్ ఎంత కావాలి మీకు, లెంత్ ఎంత కావాలి అన్నది మెన్షన్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ యాజ్ ఓకే, అదర్వైజ్ సంథింగ్ కీవర్డ్ చూపిస్తుంది. సో బ్లూ కలర్లో రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో నాకు ఇక్కడ ఏమైందండి, సో క్రియేట్ టేబుల్ అని తీసుకున్నాను, ఐడి ఫాదర్ నేమ్ ఇవన్నీ క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ క్లోజింగ్ దాట్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే దాన్ని క్లోజ్ చేస్తున్నాను. సో కొంచెం చిన్నగా చేస్తున్నానండి, అవుట్పుట్ మీరు ఎలా కావాలనుకుంటే అలా ఎక్స్ప్లెయిన్. యా, దిస్ మచ్ ఇస్ ఫైన్. ఐ థింక్ కనిపిస్తుందండి మీకు ఇంత. ఓకే, రైట్. నౌ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ డేటాబేస్లో టేబుల్స్లో ఏం లేవు చూడండి, టేబుల్స్ ఎంటీగా చూపిస్తుంది. అదే ఇక్కడ నేను ఇక్కడికి వెళ్తే టేబుల్స్ క్లిక్ చేయగానే నాకున్న టేబుల్ చూపిస్తుంది. ఓకే, ఓకే, ఇంకా చూపెట్టట్లేదండి, 1 minute. మై సిస్టమ్ ఆల్సో లిటిల్ స్లో. సరే, ఎనీవే, సో ఇక్కడ నాకు ఏమవుతుందండి, ఇక్కడ చూడండి. సో dbo డాట్ ఎంప్లాయీ టేబుల్ డూప్లికేట్ రిమూవ్ ప్యూర్ సాఫ్ట్వేర్ స్టూడెంట్ రిజల్ట్ db1 db2 అని చెప్పేసి ఇట్లా నాకు టేబుల్ 1 టేబుల్ 2 అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది. సో బట్ జనరల్గా ఏంటి అని అంటే ఇలా టేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని చూపిస్తుంది. బట్ మన దాంట్లో ఏం టేబుల్ చూపించట్లేదు, సిస్టమ్ టేబుల్స్ ఫైల్ టేబుల్స్ అంటుంది, కానీ దీంట్లో ఏం ఉండవండి, ఎందుకంటే మనం ఏం క్రియేట్ చేయలేదు. చూడండి, ఎక్స్పాండ్ కావట్లేదు. ఐ మీన్ నేను ఎక్స్పాండ్ అయితే క్లిక్ చేస్తున్నా, బట్ దాంట్లో ఏం రావట్లేదు. సో ఏం జరుగుతుంది అసలు, ఎందుకు రావట్లేదు అని అంటే మనం టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, టేబుల్స్ మనమే క్రియేట్ చేయాలి, టేబుల్స్ రావండి. డిఫాల్ట్గా వచ్చే టేబుల్స్ అనే కాన్సెప్టే ఉండదు. వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ కంపెనీ యూ నీడ్ టు క్రియేట్ ద టేబుల్. ఒకవేళ ఇనీషియల్గా మీరే స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ చేస్తే మీ ఓన్ టేబుల్స్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమేమి టేబుల్స్ అవసరం ఉన్నాయో తెలుసుకొని ఆ టేబుల్స్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఎస్క్యూఎల్లో మీరు ఎండ్ ఆఫ్ ది లైన్కి ఇలా కోలన్ వాడాలండి. ఓకే, ఏమంటారు, సెమీకోలన్. ఓకే, సెమీకోలన్ వాడాలి. సో లైక్ దిస్ యూ నీడ్ టు యూజ్ ఇట్. సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో నాకేమైనట్టు, నాకు ఈ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అయినట్టు. వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, సో మీరు 2 కానీ అంతకంటే ఎక్కువ కమాండ్స్ ఎట్ టైం ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్. సో అందుకోసం అని ఇక్కడ కమాండ్స్ అని వస్తుంది. ఒకటి రన్ చేసిన కమాండ్స్ అని ఎందుకు వస్తుంది అంటే, లైక్
యూ కెన్ ఎగ్జిక్యూట్ 4 or 5 కమాండ్స్ ఎట్ ఎ టైం. ఓకే, ఎన్ని కావాలనుకుంటే మీరు అన్నిటిని ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నౌ ఐ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ దిస్, కానీ ఇక్కడ నాకు టేబుల్స్లో చూపెట్టట్లేదు. ఎందుకు చూపెట్టట్లేదు? వీ నీడ్ టు రీఫ్రెష్ దిస్. ఓకే, ఇప్పుడు టేబుల్స్ మళ్ళీ వచ్చాయి. టేబుల్స్లో ఎక్స్పాండ్ చేద్దాము. టేబుల్స్లో మళ్ళీ సేమ్ చూపిస్తుంది. ఓకే, సో ఎటు వెళ్ళిపోయినట్టు. ఓకే, అసలు నాకు ఇందులో లేదు, పోనీ ఇందులో చూద్దాం. ఓకే, స్టూడెంట్ టేబుల్ ఇక్కడ కూడా లేదండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అడ్వెంచర్ వర్క్స్. ఓకే, ఇందులో చూస్తున్నా. సో ఇక్కడ సేల్స్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఎనీవే ఐ డోంట్ వాంట్ దిస్ ఆల్సో. సో మరి ఈ టేబుల్ ఎక్కడికి వెళ్ళినట్టు? సో టు అవాయిడ్ దిస్ మీరు ఏం చేయాలి అంటే, ఎప్పుడు కూడా ఏ డేటాబేస్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వాలండి. యూజ్ పైథాన్ బ్యాచ్ 13. ఓకే, యూజ్ పైథాన్ బ్యాచ్ 13 అంటే ఏం చేస్తుంది? అప్పటి నుంచి డేటాబేస్ పైథాన్ బ్యాచ్ 13 అనే కమాండ్ని ఆ డేటాబేస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళింది అనే దాన్ని పక్కన పెడితే మీరు ఈ కమాండ్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. సో నౌ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నౌ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ విల్ సీ. ఓకే, అండ్ ఇంకోటి చెప్తాను మీకు ఇది అయిపోయిన తర్వాత. నౌ ఎనీవే విల్ అగైన్ రీఫ్రెష్ దిస్. ఓకే, రీఫ్రెష్ చేసాము. టేబుల్స్లో నాకు ఏమొచ్చిందండి? dbo.students అని వచ్చింది. dbo.students అని వచ్చింది. ఇక్కడ మనం సింటాక్స్ ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఓకే, బెటర్ వాట్ ఐ విల్ డూ, మీకు ఇలా రాస్తాను. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ డేటాబేస్. ఓకే, క్రియేట్ డేటాబేస్ నేమ్, డేటాబేస్ అండర్స్కోర్ నేమ్ కోలన్. సో ఇక్కడ ఎలా ఇవ్వాలండి? కన్ఫర్మ్గా మీరు క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. సో వెన్ యూ ఆర్ గివింగ్ దిస్, ఇట్ విల్ క్రియేట్ ద న్యూ డేటాబేస్. ఏం చేస్తుందండి? కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్రియేట్ ఆర్ యూజ్ డేటాబేస్. సో యూజ్ డేటాబేస్లో ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఎగ్జాంపుల్ అని ఇస్తున్నా. ఓకే, ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ ఆర్ మీ దాన్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ పైథాన్ బ్యాచ్ 13. ఓకే, పైథాన్ బ్యాచ్ 13 అండి. సో ఎగ్జాంపుల్ ఇలా రాస్తే ఏమవుతుందండి? నాకు డేటాబేస్ అన్నది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ పర్టికులర్ డేటాబేస్ని యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ డేటాబేస్ వాడాలి. ఎగ్జాంపుల్ ఎలా వాడాలండి? లైక్ ఎగ్జాంపుల్ యూజ్ పైథాన్ బ్యాచ్ 13. ఓకే, ఇలా వాడాలి. ఇలా వాడితే ఏమవుతుందండి? డేటాబేస్ విల్ ఫిక్స్ దట్. ఓకే, మీరు మిగతా ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినా అవన్నీ దేనికి వర్తిస్తాయండి? పైథాన్ బ్యాచ్ 13లో ఉన్నవి మాత్రమే మీకు ఆ టేబుల్స్ కానీ క్వైరీస్ కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వెనెవర్ యు ఆర్ స్టార్టెడ్ యూజింగ్ డేటాబేస్, సో ట్రై టు యూజ్ డేటాబేస్ కమాండ్. ఓకే, యూజ్ డేటాబేస్ అనేది మీరు వాడితే ఏమవుతుందండి? యూ కెన్ ఏబుల్ టు సీ ద దిస్ డేటాబేస్ ఓన్లీ. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అని అంటే, ఎక్కడైతే మీకు డిఫరెంట్ కలర్ కనిపిస్తుందో ఈ పర్టికులర్ ఐడిలో నాకు ఏం కలర్ చూపిస్తుందండి? లైక్ నాకు ఈ కలర్ చూపిస్తుంది కదండి, లైక్ ఏమంటారు, స్కై కలర్ ఆర్ ఇండైరెక్ట్లీ నేను బ్లూ కలర్. సో థిక్ బ్లూ. సో ఈ కలర్ ఉన్న వాటిని రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటారండి. ఓకే, రిజర్వ్డ్ కీవర్డ్స్. మీకు డిఫరెన్షియేట్ కలర్ కనిపిస్తుందండి. ఏవైతే డిఫరెన్షియేట్ కల్పిస్తుందో వాటికి రిజర్వ్డ్ కీవర్డ్స్ అండి. రిజర్వ్ కీవర్డ్స్ని మీరు వాడకండి. ఓకే, అంటే ఐ మీన్ వాడకండి ఇన్ ద సెన్స్ లైక్ నేమింగ్ పర్పస్లో వాడకండి. సపోజ్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని వాడుకున్నా, క్రియేట్ టేబుల్ క్రియేట్ ఇలా వాడకండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ 1 2 3. ఓకే, మీరు అదే కీవర్డ్ని వాడాలి అని అనుకుంటే లైక్ 1 2 3 ఎక్స్టెన్షన్స్తోని వాడండి. సపోజ్
create database 1, ఓకే, క్రియేట్ database 2, క్రియేట్ database 3 అలా వాడండి, కానీ క్రియేట్ database అని వాడకండి. సో ఐ విల్ షో యూ. సో ఇక్కడ మీరు వాడేటప్పుడు, సో ఆల్రెడీ డేటాబేస్ అన్నది రిజర్వ్డ్ కీవర్డ్ అండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ లైక్ దిస్, ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ లైక్ దిస్, ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఇలా వాడడం లైక్ కరెక్ట్ కాదండి. సో యూ నీడ్ టు గివ్ అ ఎక్స్టెన్షన్. ఒకవేళ మీరు డేటాబేస్ అనే వాడదాం అనుకున్నారు అనుకోండి, కంపెనీలోనైతే అలా ఎలాగో అలౌడ్ ఉండదు. వేరే వేరే డేటాబేస్ నేమ్స్ చెప్తారు, వాళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టుగా ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎలాగైతే మీ బ్యాచ్ 13 అని పెట్టాను, అలాగా ప్రతి కంపెనీకి వాళ్ళ కంపెనీ నేమ్తో పాటు, లేదు వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్తో పాటు, మోస్ట్లీ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుందండి, లైక్ కంపెనీ నేమ్స్ ఉండవు. ఎందుకంటే క్లయింట్ ఉంటారు కాబట్టి క్లయింట్ నేమ్ పెట్టడానికి వీలు ఉండదు. సో దే విల్ గో విత్ ప్రాజెక్ట్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే, ప్రాజెక్ట్ నేమింగ్ కన్వెన్షన్. కానీ ఆర్కిటెక్ట్ అని ఉంటారు, ఆర్కిటెక్ట్ ఆల్రెడీ నేమ్స్ సజెస్ట్ చేస్తారు ఎలా ఉండాలి, ఏం ఉండాలి. సో ఎనీవే యూ గాట్ ద ఐడియా, రైట్? ఇక్కడ మీరు డైరెక్ట్గా రిజర్వ్ కీవర్డ్ వాడడానికి పని లేదు. యూ నీడ్ టు యూజ్ ఎనీ అదర్ నేమ్. సో ఇలా వాడడం వల్ల మీకు ఏమవుతుందండి, మీకు డిఫరెంట్ డేటాబేసెస్ అన్నవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దీస్ కమాండ్స్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దీస్ కమాండ్స్, it will create, okay, it will create this commands also. So now మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా తీసుకుంటుందండి. ఓకే, నౌ రిఫ్రెష్. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, రిఫ్రెష్ చేస్తున్నా. సో నౌ I can able to see database 1, database 2. ఓకే, నాకు ఏమైందండి, database 1 ఉంది, database 2 కూడా ఉంది. సో ఇలా మీరు ఎన్నైనా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఎన్నైనా తీసుకోవచ్చండి. లైక్ కామెంట్ ఎలా చేయాలి, ఇక్కడ కామెంట్ డబుల్ ఐఫన్ తోని మీరు కామెంట్ చేయాలండి ఇక్కడ. ఓకే, హౌ టు యూజ్ కామెంట్స్ హియర్, ఐఫన్. ఓకే, ఐఫన్ వాడితే మీకు ఏమవుతుందండి, అండర్ స్కోర్ కాదండి, ఇది ఐఫన్. ఓకే, అండర్ స్కోర్ అంటే కొంచెం కిందికి వస్తుంది. సో లైక్ దిస్ ఈజ్ అ అండర్ స్కోర్. ఓకే, ఇది అండర్ స్కోర్ అండి, దిస్ ఈజ్ అ ఐఫన్. సో ఐఫోన్ యూజ్ చేస్తే మీకు ఏమవుతుందండి, కామెంట్ అవుతుంది. మీకు ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మీరు వద్దనుకుంటున్నారో, ఏ లైన్స్ ఆఫ్ కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయొద్దు అనుకుంటారో, ఆ కోడ్కి మీరు ఐఫోన్ ఇస్తే ఏమవుతుందండి, ఇట్ విల్ బి నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, అది ఎగ్జిక్యూట్ కాదు. ఇది క్లియర్? సో నో మనము పైథాన్ బ్యాచ్ 13లో చూద్దాము. బ్యాచ్ 13లో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, స్టూడెంట్స్ అని. వచ్చిందా లేదా చెక్ చేద్దాం. సో నాకు ఏమొచ్చిందండి, స్టూడెంట్స్ అనే టేబుల్ వచ్చింది. స్టూడెంట్స్ అనే టేబుల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నేను ఏమేమి కాలమ్స్ ఇచ్చానండి, ఐడి కాలం ఇచ్చాను, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్ ఇచ్చాను. సో ఇలా ఇచ్చినవన్నీ ఏమవుతాయండి, కాలమ్స్ అవుతాయి. సో రోస్ అన్నవి మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ మీకు ఏంటి మెయిన్ థింగ్ అంటే, డేటాబేస్ కూడా ఎలా ఉంటుందండి, లైక్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉంటుంది. డేటాబేస్ ఈస్ ఆల్సో లైక్ ఎక్సెల్ ఎలా ఉంటుందో డేటాబేస్ కూడా అలాగే ఉంటుందండి, లైక్ 2 డైమెన్షనల్ అర్రే. సో 2 డైమెన్షన్ లైక్ వన్ ఇస్ దిస్. సో 2 డైమెన్షనల్ అర్రేలో ఉంటుంది. వీటిని మనం కాలమ్స్ అని అంటాము. ఓకే, కాలమ్ 1, ఓకే, కాలమ్ 2, ఓకే, కాలమ్ 3, కాలమ్ 4, కాలమ్ 5, ఓకే, ఇలా ఉంటాయి. వీటిని మనము రోస్ అని అంటాము. ఓకే, వీటిని మనం ఏమంటామండి, రోస్ అని అంటాము. సో డేటాబేస్లో వీటిని రికార్డ్స్ అని కూడా అంటారండి. ఓకే, జనరల్గా అయితే మనం రోస్ అంటాం కదా, డేటాబేస్లో రికార్డ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇవి మన రికార్డ్స్ అనమాట. మనం ఇన్సర్ట్ చేసి డేటా ఎక్కడికి స్టోర్ అవుతుందండి, ఇక్కడ నుంచి ఇలా స్టోర్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్? సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఎన్ని ఉన్నాయండి, 6 ఉన్నాయి. కాలమ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ 1. సో నాకు అన్నీ వచ్చాయండి. ఓకే, అన్నీ వచ్చాయి. నౌ సో ఇప్పుడు ఏం చేసామండి, టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, యువర్ అండర్స్టాండింగ్ ఫ్లో, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటాబేస్లో ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, create a table name.
లైక్ ఇలా మీరు మీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలండి. తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కాంట్ యాడ్ లాటర్, బట్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఇనీషియల్లీ యూ ట్రై టు క్రియేట్ మోస్ట్ ఆఫ్ ది కాలమ్స్. ఎన్నైతే కాలమ్స్ మీరు అనుకుంటున్నారో అన్ని కాలమ్స్ ఫస్ట్ క్రియేట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేయడం వల్ల మీకు అన్నెసరీ హ్యాసెస్ తగ్గిపోతాయి. అంటే మళ్ళీ వెళ్ళాలి చేంజ్ చేయాలి అనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎస్, యూ కెన్ చేంజ్ దాట్. అది కూడా పెద్ద కష్టమైనది ఏం కాదండి. మీరు కావాలంటే అది కూడా చేంజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్ యూ ట్రై టు ఫిగర్ అవుట్ హౌ మెనీ కాలమ్స్ యూ వాంట్. మీకు ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయాలండి. నెక్స్ట్, ఇప్పటివరకు ఏం చేసామండి? ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను కదా. సో డేటాబేస్ ఫాలోస్ మెయిన్లీ 4 ఆపరేషన్స్. 4 ఆపరేషన్స్ని ఏమంటామండి? CRUD ఆపరేషన్స్ అని అంటాం. ఓకే, CRUD ఆపరేషన్స్. సో వాట్ ఈస్ దిస్ CRUD ఆపరేషన్స్? CRUD ఆపరేషన్స్ అంటే ఏంటి? సో CRUD ఆపరేషన్లో ఫస్ట్ వన్ ఇస్ C స్టాండ్స్ ఫర్ క్రియేట్. ఓకే, C స్టాండ్స్ ఫర్ క్రియేట్. క్రియేట్. నెక్స్ట్ R స్టాండ్స్ ఫర్ రీడ్. ఓకే, నెక్స్ట్ U స్టాండ్స్ ఫర్ అప్డేట్. గుడ్. అప్డేట్. సో R yeah, update. Next D stands for delete. డిలీట్. Delete. సో ఈ మెయిన్ ఈ 4 ఆపరేషన్స్ డేటాబేస్ ఫాలో అవుతుందండి. లైక్ వెనెవర్ యూ వాంట్ టు క్రియేట్ డేటాబేస్ ఆర్ వెనెవర్ యూ వాంట్ టు క్రియేట్ టేబుల్స్ ఆర్ కొంతమంది అది నిన్న మనం చెప్పుకున్నాం కదండి, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని కూడా అని అంటాం. డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో టేబుల్స్ వస్తాయి, లైక్ రికార్డ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, ఎస్ యూ కెన్ క్రియేట్ ద డేటాబేస్, యూ కెన్ క్రియేట్ ద టేబుల్. Yeah, sorry. So you can then after you can how you want to read that. Okay, మీకు ఏమేం కాలమ్స్ కావాలి, సో దాట్ యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, రీడ్ ఇండైరెక్ట్లీ సెలెక్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడం. నెక్స్ట్ అప్డేట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లోపల మీరు ఏమైనా చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ చేద్దాం అనుకుంటారు. అలా చేయాలి అని అనుకుంటే ఎస్ యూ నీడ్ టు గో ఫర్ అప్డేట్. నెక్స్ట్ డిలీట్. ఓకే, డిలీట్ క్వైరీ. సో డిలీట్ క్వైరీలో మీరు ఏమైనా రికార్డ్స్ మీకు వద్దు అని అనుకుంటే డిలీట్ చేసేయచ్చు. సో ఏం కావాలంటే అవి డిలీట్ చేయొచ్చు అండి. మీరు రికార్డ్స్ అంటే రికార్డ్స్, టేబుల్స్ అంటే టేబుల్స్ డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్రియేటెడ్ ద డేటాబేస్. ఓకే, ఇందులో మనం ఏం చేసామండి? ఫస్ట్ దాంట్లో డేటాబేస్ క్రియేట్ చేసాము, టేబుల్ క్రియేట్ చేసాము. సో ఒకవేళ మీకు స్పెసిఫిక్గా డిఎంఎల్, డిక్యూఎల్ ఇలా ఫాలో కావాలి అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ ఈచ్ పార్ట్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఏం చేసాము? ది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏముంది? ఫస్ట్ స్టేట్మెంట్ క్రియేట్ తర్వాత డ్రాప్. ఓకే, డ్రాప్ తర్వాత ఆల్టర్ ఎలా చేయాలి, ట్రంకేట్ ఎలా చేయాలి, రీనేమ్ ఎలా చేయాలి, ఇలా ఉంది. సో వీఆర్ నాట్ గోయింగ్ దిస్ వే. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఎలా ఉందో అలా వెళ్ళట్లేదు. ఎందుకనంటే ఫస్టే మనం డ్రాప్ చేసామంటే మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. లాస్ట్లో ఈ కమెంట్స్ అన్ని చూద్దామండి. సో ఫస్ట్ ఐ డన్ దిస్ వన్. ఓకే, క్రియేట్. ఇక్కడ నుంచి క్రియేట్ చేయడం చూసాము, ఎందుకంటే టేబుల్ లేకపోతే మనం ఏ ఆపరేషన్ చేయలేము, డేటాబేస్ లేకపోయినా ఏ ఆపరేషన్ చేయలేము. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ క్రియేటెడ్ ద డేటాబేస్ అండ్ ఐ క్రియేటెడ్ ద టేబుల్. సో నౌ డేటా క్వైరీ లాంగ్వేజ్లో మెయిన్ వచ్చేది ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా వాడాలి అనేది చూద్దాము. సో చాలా డేటా టైప్స్ ఉన్నాయండి. సో మీకు ఎస్క్యూఎల్లో ఉన్న డేటా టైప్స్ అన్నీ కావాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ ద ఇంటర్నెట్. లైక్ ఎస్క్యూఎల్ డేటా టైప్స్ అని టైప్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో యూ కెన్ గో విత్ దట్. Here సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టేబుల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, టేబుల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి సెలెక్ట్
సెలెక్ట్ స్టార్ స్టాండ్స్ ఫర్ ఆల్. ఓకే, ఎలా అన్నది మళ్ళీ మనం చూద్దాము. సో స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఆల్రెడీ మనం చూసామండి. ఫ్రమ్ మనకు తెలుసు, లైక్ ఫ్రమ్ ఎక్కడ వాడామండి, ఇంపోర్ట్స్ మాడ్యూల్ కాన్సెప్ట్ దగ్గర వాడాము. సో ఫ్రమ్ అంటే ఆ పర్టికులర్ థింగ్ నుంచి మనకు డేటా అనేది వస్తుందండి. ఓకే, ఇక్కడ కూడా ఏంటి, స్టూడెంట్స్ నుంచి మనకు ఏమేం కాలమ్స్ కావాలి అనేది తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద లైక్ whenever you are using star, it's for all columns. So to read the table data or fetch the table data, ఎలాగైనా అనొచ్చండి. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, స్టార్ అనేది ఏంటండి, స్టార్ అన్నది ఫర్ ఆల్ కాలమ్స్. సో ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని రీడ్ చేయడానికి స్టార్ వాడతాము. సో ఒకవేళ కావాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ కాలమ్ 1, కాలమ్ 2, ఓకే, కాలమ్ 3 అలా కూడా మనము రీడ్ చేయొచ్చండి. సో ఎలాగా అంటే సెలెక్ట్ స్టార్, ఓకే, సెలెక్ట్ స్టార్ ప్లేస్లో ఏం వాడాలి, ఏ కాలమ్స్ అయితే మీకు కావాలో ఆ కాలమ్ నేమ్స్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఏమని తీసుకున్నాను, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అని తీసుకున్నాను ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. సో నాకు ఇక్కడ ఏమైందండి, లైక్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎలా అన్నవి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్లో ఉన్న అన్ని కాలమ్స్ నాకు కావాలి అని అనుకుంటే ఎస్ యూ కెన్ సీ దట్. ఓకే, సో ఇక్కడ ఏమైందండి, నాకు ఏమొచ్చింది, ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్ వచ్చింది. బట్ ఐ డిడెంట్ గాట్ ఎనీ రికార్డ్స్. ఓకే, ఇక్కడ రోస్ ఏం రాలేదు, నాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకవేళ మీకు సో ఎనీవే విల్ సీ ద అవుట్పుట్, డోంట్ వరీ. సో ఇక్కడ నాకు ఏమైందండి, నాకు సెలెక్ట్ స్టార్ అని రాస్తే అన్ని కాలమ్స్ డిస్ప్లే అయింది. ఓకే, సో బిఫోర్ దాట్ ఇక్కడ ఉన్న డేటా ఏం లేదు కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. సో టు అవాయిడ్ దాట్ ఐఎమ్ రైటింగ్ వన్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఏ దీంట్లోకి రాయాలి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్లోకి నాకు ఏం కావాలి అని అంటే అక్కడ రెండు టైప్ ఆఫ్ వేస్ మనం రాయొచ్చండి. ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ విత్ వన్ వే. సో స్టూడెంట్స్ కాలమ్ నేమ్స్ అన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, కాలమ్ నేమ్స్ అన్నీ వరుసగా ఇలా మెన్షన్ చేయొచ్చండి, లైక్ వితౌట్ డేటా టైప్స్. దిస్ ఈజ్ వన్ వే. ఓకే, సో ఇంట్ అవసరం లేదు, సో క్యార్ అవసరం లేదు, క్యార్ అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వాల్యూస్. ఓకే, వీటికి ఏం వాల్యూస్ ఇద్దాం అనుకుంటారు. సో ఇంటీజర్ కాబట్టి నేను ఫస్ట్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో చరణ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్ ప్లేస్లో రామ్ ఇస్తున్నా. ఓకే, రామ్ చరణ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ చిరంజీవి. ఓకే, నెక్స్ట్ మదర్ నేమ్ అంజలి. ఓకే, ఇంకేముందండి, లైక్ 1 2 3 4 5 వచ్చాయి. అడ్రస్, ఓకే, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏది తీసుకున్నాను ఇచ్చండి, వాళ్ళకి 2 చోట్ల ఉన్నాయి. సో ఇక్కడ ఒకవేళ మీకు చాలా పెద్దగా అవుతుంది అనుకోండి, మల్టిపుల్ లైన్స్లో రాసుకోవచ్చండి. సో మల్టిపుల్ లైన్స్లో రాసేటందుకు అలౌడ్, ఇట్స్ నాట్ అ ఇష్యూ.
ఓకే, అదే ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది మల్టిపుల్ కాలమ్స్లోకి. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, 1 తీసుకొని డీటెయిల్స్ అన్ని ఇన్సర్ట్ చేశానండి. లైక్ ఐడి ప్లేస్లో 1, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ రాశాను. సో మీరు అడ్రస్ ఇంకెంత పెద్దగా రాసుకోవచ్చు అండి, ఆల్రెడీ 200 క్యారెక్టర్స్ మనం ఇచ్చాము. సో నేను ఇక్కడ సింపుల్గా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని రాస్తున్నాను. ఓకే, హైదరాబాద్, రైట్. నో ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సింపుల్గా సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంటుంది మీకు, దాంట్లో కూడా రన్ బటన్ కానీ ఎగ్జిక్యూట్ బటన్ ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే 1 రో ఎఫెక్టెడ్, ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయ్యాయండి, 1 రో ఎఫెక్టెడ్, అంటే ఒక రో అన్నది ఇన్సర్ట్ అయింది అని చెప్పి చూపిస్తుంది. సో ఇలాగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రామ్ చరణ్ ప్లేస్లో నాగ చైతన్య రాస్తున్నా. ఓకే, నాగ చైతన్య ఉన్నారండి హీరో ఎవరన్నా, నాగ చైతన్య. ఓకే, అక్కినేని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాగార్జున, నెక్స్ట్ కమల. ఓకే, జూబ్లీ హిల్స్ ఈయన బంజారా హిల్స్, బంజారా హిల్స్. ఓకే, బంజారా హిల్స్ హైదరాబాద్ కనిపిస్తుంది కదండి. నేను సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సార్ అన్నిటికీ ఇలా ఇన్సర్ట్ చేయాలంటే ఓకే జస్ట్ మినిట్, స్ట్రింగ్ ఆర్ బైనరీ డేటా వుడ్ నాట్ బి ట్రాంకేటెడ్ ఇన్ ద టేబుల్ DBO స్టూడెంట్స్. ఫస్ట్ నేమ్, సో ఫస్ట్ నేమ్ దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామండి, 10 క్యారెక్టర్స్ ఇచ్చాము. ఓకే, ఫస్ట్ నేమ్ దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామండి, 10 క్యారెక్టర్స్ ఇచ్చాము. నాగ చైతన్య ఎంత వచ్చిందండి, 4 అండ్ ఇంకొక 2 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో క్యార్కి వేర్ క్యార్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ తీసుకుంటుందండి. లైక్ మీరు 10 ఇచ్చారనుకోండి 10 తీసుకుంటుంది. సో నేను నాగ చైతన్య ప్లేస్లో చైతన్య అని పెడుతున్నాను. సో చైతన్య విల్ కమ్స్ బిలో దట్. ఓకే, సో చైతన్య ఏమవుతుందండి 4. ఓకే, యా దిస్ విల్ బి ఫైన్. సో క్యార్కి వేర్ క్యార్కి డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంత తక్కువ కానీ అంతే కానీ తీసుకుంటుంది. ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ ఇట్ విల్ నాట్ టేక్. ఓకే, అదే వేర్ క్యార్లో అయితే ఓకే, వేర్ క్యార్లో అయితే క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయినా తీసుకుంటుందండి. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ చెక్ ఫర్ దిస్ సేమ్ క్వైరీ, ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నాకు ఏమైందండి 2 ఎంట్రీస్ వచ్చాయి. ఓ దీన్ని 1 పెట్టామా, ఓకే నో ఇష్యూ. ఎనీవే జనరల్గా అయితే 2, 3 అలా ఇవ్వాలి. సో ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, అది మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సో నేను 2 రికార్డ్స్ రాశాను. ఒకవేళ ప్రతి దానికి ఇదే ప్రొసీజర్లో రాయాలంటే ప్రతి దానికి మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ప్రతిసారి ఈ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదండి. లైక్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 3 తీసుకున్నాను, చైతన్య ప్లేస్లో అఖిల్ తీసుకుంటున్నాను. ఓకే, అఖిల్. సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు తెలుసు. ఒకవేళ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా మోర్ ఉన్నాయి అంటే మన దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి, చాలా రికార్డ్స్ ఉన్నప్పుడు ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 4 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అఖిల్ ప్లేస్లో ఇంకెవరు ఉన్నారంటే సరే మహేష్ బాబు తీసుకుంటున్నాను. ఓకే, మహేష్ బాబు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చిందండి, 6 + 4 యా 10 యాక్సెప్ట్ చేస్తుంది. మహేష్ బాబు వాళ్ళు ఏంటండి ఘట్టమనేనా, ఘట్టమనేని. ఫాదర్ నేమ్ వచ్చేసి కృష్ణ, మదర్ నేమ్ నాకు ఐడియా లేదండి. సో ఆమె పేరేంటి, మదర్ నేమ్ ఓకే నిర్మల్ అని రాస్తున్నా ప్రజెంట్ అయితే. later we can change, any names are fine guys, కరెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. దీస్ ఆర్ ద డమ్మీ డేటా, నేను ఏదో జనరల్ ఇస్తున్నా. సో జూబ్లీ హిల్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంకెన్ని ఉన్నా ఓకే, ఇంకెన్ని ఉన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అండి, డైరెక్ట్ ఇన్ 1 షాట్లో కొట్టేయచ్చు. బట్ అన్నిటికీ కామా సపరేటెడ్తో ఫుల్ రికార్డ్ రాయాలి. ఓకే, మహేష్ బాబు వాళ్ళ అన్న పేరు ఏంటండి, రమేష్ బాబా. యా, సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఒక్కసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. అఖిల్ ఎగ్జిక్యూట్ అయిందా, అఖిల్ రాలేదు. యా, సో 3, 4, 5 మీరు అలా ఇంక్రిమెంట్ ఇస్తూ దీన్ని 1 షాట్లో కొట్టేయచ్చండి. ఏది ఏదో తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోలేదు,
ఘట్టమనేని. ఓకే, ఘట్టమనేని ఎన్ని క్యారెక్టర్స్ అయిందండి? 5 5 5 6. ఓకే, ఏంటిది నేను వేరే క్యారెక్టర్ ఇచ్చాను కదా. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఎటు చేంజ్ ఇచ్చినా అది తీసుకుంటుందండి, లేదు అంటే తీసుకోదు. సో బెటర్ రైట్ మోర్ అండ్ మోర్ క్యారెక్టర్స్ లైక్ 200 300 అని అందుకే రాస్తామండి. ఓకే, 200 300 రాస్తే దానికంటే తక్కువ ఎంత ఇచ్చినా తీసుకుంటుంది. సో వేరబుల్ లెంత్, ఓకే, వేరబుల్ లెంత్ మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా దట్ విల్ టేక్ ఇట్. ఓకే, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో నౌ అగైన్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ క్వైరీ. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నానండి, సేమ్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఓకే, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అవునా, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? టోటల్ 5 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి, దిస్ ఈస్ ద డేటాబేస్ మెయింటైనింగ్ రికార్డ్ వాల్యూ. ఇది మన ఐడి ఇస్తున్నాం. ఓకే, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళంతా మన దగ్గర స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమొచ్చిందండి, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఇలా డీటెయిల్స్ అన్నీ నాకు వచ్చాయి. సో నౌ స్టార్ కాకుండా ఇంతకుముందు ఏమనుకున్నామండి, ఒక పర్టికులర్ కాలమ్స్ కావాలి అని అనుకుంటే ఎలా చేయొచ్చు. సో బిఫోర్ దాట్ దిస్ ఈస్ ద వన్ వే. ఓకే, ఏం చెప్పుకున్నామండి, ఇలా ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక రకంగా ఎలాగంటే మీరు ఈ నేమ్స్ మెన్షన్ చేయాల్సిన పని లేదండి. ఓకే, బై డిఫాల్ట్ వాల్యూస్ అని రాసినా కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఓకే, మన దాంట్లో డూప్లికేట్ నాట్ అలౌడ్ అనే కాన్సెప్ట్ రాయలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 6 7 8కి కూడా ఇవే నేమ్ ఇస్తున్నానండి. 7 8 కూడా ఇవే నేమ్స్ ఇస్తున్నా. మీరు డైరెక్ట్ ఇలా కూడా రాయొచ్చు. సో అన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కన్ఫర్మ్గా మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయాల్సిన పని ఏం లేదండి. ఓకే, మెన్షన్ చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ ద వన్ వే. నవ్వు చూడండి, ఇంకొక 3 రికార్డ్స్ నాకు అప్డేట్ అయ్యాయి. సో టోటల్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? 8 రికార్డ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద వన్ సింటాక్స్. ఓకే, కన్ఫర్మ్గా కాలమ్ నేమ్స్ రాసి రాయడము. దిస్ ఈస్ ద వన్ మోర్ సింటాక్స్, కాలమ్ నేమ్స్ లేకుండా రాయడం. ఓకే, రైట్. సో నో ఒకవేళ మనం ఏం చెప్పుకున్నామండి, ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మన దగ్గర టేబుల్ క్రియేట్ అయింది, డేటాబేస్ క్రియేట్ అయింది, టేబుల్ క్రియేట్ అయింది, టేబుల్లో డేటా కూడా ఉంది. నౌ వీ నీడ్ టు రీట్రీవ్. ఓకే, మనం ఏం చేయాలి, ఆ డేటాను తీసుకురాగలగాలి. సో ఫర్ రీట్రీవింగ్ ద డేటా ఆర్ ఫెచింగ్ ద డేటా వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్డ్ సెలెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెలెక్ట్, దీని తర్వాత రాస్తున్నాను నేను. ఓకే, ఈ కమాండ్ని ఎన్నిసార్లు అయినా మీరు ఎడిటర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. ఇది ఎడిటర్ సెక్షన్. ఓకే, ఇది అవుట్పుట్ సెక్షన్, అండ్ ఇది డేటాబేస్ ఆర్ కనెక్షన్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమవుతుందండి, అన్ని రికార్డ్స్ వచ్చాయి. సో నౌ ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, నేను ఏం చేయాలనుకుంటున్నానండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మాత్రమే నాకు కావాలి. ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, ఓకే, కామా సపరేటెడ్తో రాయాలండి. లాస్ట్ అండర్స్కోర్ నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అండి, స్టూడెంట్స్ టేబుల్ నుంచి. ఓకే, సో స్టూడెంట్స్ టేబుల్ నుంచి నాకు ఈ 2 కాలమ్సే కావాలనుకుంటున్నాను. చూడండి, నాకు ఓన్లీ 2 కాలమ్స్ వచ్చాయి. సో అదే మీరు ఎక్సెల్లో అయితే ఇట్స్ టఫ్. ఓకే, ఆ 2 కాలమ్సే కావాలంటే మీరు ఆ 2 కాలమ్స్ సెలెక్ట్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకొక షీట్లో వేయాలి, ఆ షీట్ నుంచి రీడ్ చేయాలి. ఇట్స్ లిటిల్ టఫ్. ఓకే, లిటిల్ టఫ్. చేయొచ్చు, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ కాంట్ డూ, యూ కెన్ డూ, బట్ ఇట్స్ లైక్ ఫిల్టర్ పెట్టేసుకోవచ్చు, మిగతా అన్ని వద్దనుకునేలాగా కూడా ఫిల్టర్స్ పెట్టేసుకోవచ్చు. సో బట్ రో వైజ్ ఆర్ రికార్డ్ వైజ్ ఫిల్టర్స్ వెరీ ఈజీగా వస్తాయండి. బట్ ఇక్కడ మాత్రము కొంచెము డిఫరెంట్. ఓకే, సో మనకు ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సేమ్ క్వరీ. ఓకే, స్టార్ క్వరీకి వెళ్తుంది. సో నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి, ఎన్ని అయితే కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, అన్ని కాలమ్ నేమ్స్ నాకు ఇక్కడ ఇవ్వాలి. సో నో సింగిల్ కాలమ్ కూడా మీరు రీడ్ చేయొచ్చండి. లైక్ ఏదో ఒకటే కాలం మీకు కావాలి అంటే ఒక కాలం రీడ్ చేయొచ్చు. అన్ని కాలమ్స్ కావాలి అని అనుకుంటే స్టార్ వాడండి, లేదు అన్ని కాలమ్ నేమ్స్ రాసినా మీకు వస్తుందండి. ఓకే, సో సెలెక్ట్ ఎగ్జిక్యూట్.
నాకు ఒక కాలం కావాలి అనుకుంటే ఒక కాలం కూడా నేను రీడ్ చేయొచ్చు. లేదు నాకు అన్ని కాలమ్స్ కావాలి అని అనుకుంటే ఎస్ అండి, మీరు అన్ని కాలమ్స్ కూడా రీడ్ చేయొచ్చు. ఓకే, ఇలా రాసి రీడ్ చేయొచ్చు, స్టార్ రాసి కూడా మీరు రీడ్ చేయొచ్చు అండి. సో ఎక్కడ రాశాను, డిలీటెడ్. ఓకే, నో ఇష్యూ. ఇలా అన్ని కాలమ్స్ రాసి కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. దిస్ అండ్ స్టార్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డిఫరెన్స్. ఓకే, మీరు ఇలా రాసిన స్టార్ రాసిన డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో ఇట్ విల్ కమ్. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఒకవేళ మీకు బెటర్ వే టు రైట్ అ కోడ్ ఈస్, మీరు ఒకవేళ బెటర్గా రాయాలి అని అనుకుంటే ఎప్పుడైనా ఇలా రాయాలండి కోడ్. ఒక్కొక్క కాలంని ఒక్కొక్క దాంట్లో రాయాలి. సో నెక్స్ట్ ఫ్రమ్ని బ్యాక్ తీసుకురండి. ఓకే, అగైన్ దిస్ వన్ లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రైట్ అ కోడ్. ఓకే, ఇలా చూపెట్టాలండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నా పర్లేదు, బట్ యూ నీడ్ టు రైట్ ఇన్ దిస్ వే సో దాట్ ఫైండింగ్ ఎర్రర్ ఈజ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒకటి కామా తీసేసాను. ఓకే, కామా తీసేసాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నౌ సీ ద డిఫరెన్స్. ఓకే, నాకు ఎగ్జిక్యూట్ అయింది, బట్ జనరల్గా అయితే ఎగ్జిక్యూట్ కాదండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో బెటర్ వాట్ ఐ విల్ డూ, సెలెక్ట్ till it is showing. సో ఇట్స్ ఫైన్. జనరల్గా అయితే ఏంటండి, ఇట్ విల్ షో ద ఎర్రర్. సో ఎర్రర్ని ఫిగర్ అవుట్ చేయడం మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ. సో చూడండి, ఇన్వాలిడ్ కాలం నేమ్ ఇలా ఇస్తుంది. సో ఈ ఒక కాలం నేమ్లో డిఫరెన్స్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. బట్ కామాస్ ఇవ్వకపోయినా ఇది ఎర్రర్ చూపెట్టాలి. వైట్ ఇస్ నాట్ షోయింగ్. సో నాకైతే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? సో ఇలా రాయడం ఇస్ అ గుడ్ ప్రాక్టీస్ అండి. సో whenever you are giving interviews also, try to write like this so that they will understand. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని వాళ్ళకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్లో చాలా కండిషన్స్ ఉన్నాయండి. సెలెక్ట్ విత్ ఫిల్టర్ కండిషన్. ఓకే, ద మెయిన్ థింగ్ మేము ఏమంటాము అని అంటే సెలెక్ట్ విత్ ఫిల్టర్ కండిషన్. సెలెక్ట్ విత్ ఫిల్టర్ కండిషన్. ఓకే, సో ఫిల్టర్ కండిషన్లో వేర్ వస్తుందండి. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఫిల్టర్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి, వేర్ కండిషన్. ఓకే, వేర్తో పాటు మిగతా అన్ని ఎలా రాస్తామన్నది చూద్దాము. సో ఇక్కడ మెయిన్ సింటాక్స్ ఏంటి అని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ కాలం నేమ్ ఆన్ బేసిస్ ఆఫ్ లెస్ దేనా, గ్రేటర్ దేనా, లేకపోతే ఈక్వల్ టా, ఎలాగా కాలము స్పెసిఫికేషన్. ఓకే, వాల్యూ. సో దిస్ ఈస్ అ వన్ సింటాక్స్. ఓకే, వేర్లో చాలా సింటాక్స్ వస్తాయండి. సో విల్ సీ వన్ బై వన్. సో ఇక్కడ చూడండి, స్టార్ ఇచ్చాను కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఏమని ఇవ్వాలండి, కాలం నేమ్ ఆర్ కాలం నేమ్స్ ఇవ్వాలి. సో ఫాదర్ నేమ్. ఓకే, ఫాదర్ అండర్స్కోర్ నేమ్ నేను ఏమని తీసుకున్నా అంటే ఫాదర్ నేమ్ నాకు ఏ రికార్డ్స్ కావాలి, నాకు ఓన్లీ ఎక్కడైతే ఫాదర్ నేమ్ కృష్ణ ఉంటుందో ఆ కృష్ణ రికార్డ్స్ మాత్రమే కావాలి. ఓకే, ఫాదర్ నేమ్ ఎక్కడైతే కృష్ణ ఉంటుందో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం టేబుల్ అండి, స్టూడెంట్స్ టేబుల్. ఐ మిస్డ్ దేర్. సో ఇక్కడ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ వేర్ కాలమ్స్, కాలం, ఆ కాలం వాల్యూ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్లో నుంచి ఫాదర్ నేమ్ కృష్ణ ఉన్న రికార్డ్స్ మాత్రమే నాకు కావాలి. సో టు ఫెచ్ దట్ యూ నీడ్ టు రైట్ లైక్ దిస్. సో కృష్ణ బేస్డ్ రికార్డ్స్ నాకు ఎన్ని ఉన్నాయండి, మొత్తం 4 ఉన్నాయి. లైక్ 2 మహేష్ బాబు పేరు మీద ఉన్నాయి, 2 రమేష్ బాబు పేరు మీద ఉన్నాయి. మనం డూప్లికేట్ చేస్తాం కాబట్టి వి గాట్ ద 4 రికార్డ్స్. ఓకే, సో ఒకవేళ నాకు నాగార్జున పేరు మీద ఉన్న రికార్డ్స్ కావాలి. ఓకే, సో ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, అది ఒకటేని కాదండి. సో నాకు ఏమొచ్చాయండి, నాకు నాగార్జున ప్లేస్ మీద ఉన్న
రికార్డ్స్ నాకు వచ్చాయి. ఎన్ని ఉన్నాయండి? నాగార్జున పేరు మీద 2 ఉన్నాయి. ఒకవేళ 2 కండిషన్స్, 2 ఫిల్టర్ కండిషన్, ఐ మీన్ ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు టోటల్ 4 నాకు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. బట్ అఖిల్ బేస్డ్ రికార్డ్స్ అండ్ నాగార్జున బేస్డ్ రికార్డ్సే నాకు కావాలి. నాకు చైతన్య బేస్డ్ రికార్డ్స్ వద్దు. ఓకే, అంటే 2 కండిషన్స్ లో. సో ఇక్కడ మనకు అండ్ ఆర్ ఆపరేషన్స్ ఉన్నాయండి. అండ్ ఆర్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో అండ్ ఆర్, ఓకే, అండ్ ఆర్ వీటిని ఎలా వాడుకోవాలో చూద్దాము. సెలెక్ట్, ఓకే, బెటర్ కాపీ పేస్ట్ దిస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ అండ్, ఓకే, అండ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసండి, ట్రూత్ టేబుల్ ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కసారి ట్రూత్ టేబుల్ చెప్తారా? అండ్ ట్రూత్ టేబుల్ ఐడియా ఉందా? ఎస్ సార్. చెప్పండి. అందులో చేయడం వల్ల రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే అవుట్పుట్ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా రాస్తున్నాను. నాకు ఏ రికార్డ్స్ కావాలనుకున్నా? అఖిల్ బేస్డ్ రికార్డ్స్ కావాలి అనుకున్నా. ఫస్ట్ నేమ్ ఏంటి? అఖిల్ రావాలి. ఓకే, ఫస్ట్ నేమ్ అఖిల్ ఉన్న రికార్డ్స్, మళ్ళీ ఫాదర్ నేమ్ నాగార్జున ఉన్న రికార్డ్సే రావాలి. ఓకే, సో చూడండి నాకు ఏమొచ్చాయండి? ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి, అఖిల్ అండ్ నాగార్జున. ఓకే, అఖిల్ అండ్ నాగార్జున బేస్డ్ రికార్డ్స్ వచ్చాయి. సో ఇలాగ మీరు అండ్ వాడచ్చు. ఆర్ కూడా ఉందండి. సో యూ కెన్ యూజ్ ఆర్ ఆల్సో. సారీ, ఆర్ వాడితే ఏమవుతుందండి? ఆర్ ట్రూత్ టేబుల్ లక్ష్మి గారు మీరు చెప్తారా? ఆర్ ట్రూత్ టేబుల్ విన్నామండి. విన్నామన్నా. చెప్పండి, ఆర్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది? మర్చిపోయాము, అది అప్పుడెప్పుడు అయిపోయింది కదా జీవితకాలంలో, మర్చిపోయామంటారా? లేకపోతే మనకెందుకు అని విడిచిపెట్టేసారా? అలా ఏం లేదన్నా. ఓకే, ఓన్లీ ఫాల్స్ అయితేనే ఓన్లీ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది, మిగతా వాటికి ట్రూ వస్తుంది. అంతేనా? 2 ఫాల్స్ ఉంటేనే మనకు ఫాల్స్ వస్తుంది, లేదు అంటే మిగతా అన్ని కండిషన్స్లో ట్రూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ ఫస్ట్ నేమ్ దగ్గర ఏమి ఇస్తున్నానంటే చరణ్ ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ నేమ్ ఏమని ఇస్తున్నాండి? చరణ్ ఇస్తున్నా. సో నాకు చరణ్ బేస్డ్ రికార్డ్స్ వస్తాయి ఫస్ట్ నేమ్లో, అండ్ ఫాదర్ నేమ్ నాగార్జున బేస్డ్ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ అండ్ వాడట్లేదు, ఆర్ వాడుతున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనకు 2 వస్తాయి. సో ఫస్ట్ నేమ్ చరణ్ ఉన్న రికార్డ్ ఒకటే ఉందండి. లైక్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ నాగార్జున ఉన్న రికార్డ్స్ 3 ఉన్నాయి. సో ఇవి 3 వచ్చాయి అండ్ చరణ్ ఒకటి వచ్చింది. సో ఇలా మనకు టోటల్ ఎన్ని రికార్డ్స్ వచ్చాయండి? 4 రికార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని రికార్డ్స్ వచ్చాయని నేను కౌంట్ చేసుకుంటున్నాను. అలా కాకుండా మనకు ఆల్రెడీ డిఫాల్ట్ కౌంట్ ఫంక్షన్ ఉందండి. లైక్ కౌంట్, మనం రాసింది ఇప్పుడు ఇక్కడ అంటే చాలా తక్కువ రికార్డ్స్ ఉన్నాయండి, కాబట్టి చెప్పడం ఈజీ. ఒక్కొక్కసారి డేటాబేస్లో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో ల్యాక్స్ ఆఫ్ రికార్డ్లో ఎన్ని వచ్చాయి అన్నది మనము ఫైండ్ అవుట్ చేయడము లేదు కౌంట్ చేయడం అన్నెసరీ అనమాట. అందుకోసమని కౌంట్ స్టార్ అని ఇస్తే ఏమవుతుంది అని అంటే అసలు ఎన్ని రికార్డ్స్ వచ్చాయి అనేది చూపిస్తాండి. మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయో గుర్తుపెట్టుకోండి, టోటల్ 4 రికార్డ్స్ వచ్చాయి. సో ఒక్కసారి ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి, ఎంత వచ్చిందండి? 4 వచ్చింది, రైట్? మీకు కనిపించకపోతే నో ఇష్యూ అండి. లైక్ వెన్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ వెరీ క్లియర్లీ. నేను ఈ క్వైరీస్ అన్ని మీకు ఇప్పుడు పాస్ చేస్తాను. సో ఇలాగా మీకు నెంబర్ ఆఫ్ కౌంట్ ఎన్ని వచ్చాయనేది చూడొచ్చండి. ఒకవేళ మీకు ఆల్రెడీ క్వైరీ కరెక్ట్ క్వైరీ అని అనుకోండి, ఇక్కడ మీకు ఎన్ని రికార్డ్స్ వచ్చాయన్నది ఈ కార్నర్లో చూపిస్తారండి. ఓకే, ఎన్ని రికార్డ్స్ ఫిల్టర్ అయ్యి వచ్చింది అన్నది ఇక్కడ కార్నర్లో చూపిస్తారు. ఏ ఎడిటర్కైనా చూపిస్తారండి.
ఓకే. SQL ఎడిటర్ ఏదైనా కూడా ఇట్ విల్ షో ద టోటల్ కౌంటర్. ఓన్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్కి మాత్రమే 1 అని చూపిస్తుంది. బట్ 1 అని చూపెట్టినప్పటికీ మీకు టోటల్ రికార్డ్ కౌంట్ ఎక్కడ వస్తుందండి, లోపల చూపిస్తుంది. సో ఫిల్టర్ అయ్యి అవుట్పుట్ వచ్చిన దాంట్లో అవుట్పుట్లో ఎన్ని ఉన్నాయనేది చూపిస్తుంది. ఓకే, క్లియర్ అండి. ఓకే. సో సెలెక్ట్ స్టార్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆర్ వాడాము, లెస్ దెన్లు, గ్రేటర్ దెన్లు, అండ్ ఇంకా లైక్ స్టేట్మెంట్, ఇంకా చాలా ఉన్నాయండి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్ హియర్. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్ హియర్, విల్ కంటిన్యూ టుమారో. ఓకే, నాకు తెలిసి ఇంకొక 2 days పడుతుందండి. లైక్ 2 days అన్నదా టుడే వెడ్నెస్డే. సో ఐ థింక్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేలేండి, ఈ 2 days రేపు ఎల్లుండి మనము SQL చెప్పుకొని సాటర్డే రోజు మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను. ట్రై టు ఫిగర్ అవుట్ ద ప్రాజెక్ట్. ఓకే, SQLలో మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, సో దట్ ఒకవేళ మీరు SQL సైడ్ మీరు ప్రాజెక్ట్ గిట్ట వాళ్ళకి నచ్చింది అని అనుకోండి, దే కెన్ కాల్ యూ ఆన్ SQL ఆల్సో. ఓకే, SQL కూడా హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి. ప్రతి కంపెనీకి డేటాబేస్ ఇస్ ద మ్యాండేటరీ. ప్రతి కంపెనీకి క్లయింట్స్ ఉంటారు, ప్రతి కంపెనీకి ఎంప్లాయీస్ ఉంటారు. కంపెనీ ఎంప్లాయీస్ రిలేటెడ్ శాలరీస్, ఎంప్లాయీ రిలేటెడ్ డీటెయిల్స్, తర్వాత కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ డీటెయిల్స్, క్లయింట్ రిలేటెడ్ రెవెన్యూ, క్లయింట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇలా చాలా టేబుల్స్ ఉంటాయి. ఐ మీన్ టేబుల్స్ ఇన్ ద సెన్స్ డేటా ఉంటుంది. సో ఆ డేటాను మనం టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. దే విల్ నాట్ స్టోర్ ఇన్ ద ఎక్సెల్ ఫార్మాట్. సో నౌ డేస్ నో వన్ ఈజ్ యూజింగ్ ఎక్సెల్. మీన్స్ ఆ పర్పస్లో నేను చెప్పేది మెయిన్ డేటాబేసెస్లోనే స్టోర్ చేసుకుంటారు. ఎక్సెల్లో ఉంటే ఉండొచ్చు, యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎక్సెల్ ఆల్సో. సో రిజల్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ రిజల్ట్ వస్తుంది కదా నాకు. సో ఇక్కడ రిజల్ట్ వచ్చింది కదా, ఈ రిజల్ట్ని మీరు కాపీ పేస్ట్ డైరెక్ట్గా ఇలా రిజల్ట్ని మీరు ఎక్సెల్లోకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, యూ కెన్ కాపీ దిస్ రిజల్ట్ ఇన్ టు ద ఎక్సెల్. సో అలా కాకుండా సేవ్ యాజ్. ఓకే, సేవ్ రిజల్ట్ యాజ్. సో మీకు రిజల్ట్ ఏ ఫార్మాట్లో కావాలి, CSV ఫార్మాట్ వస్తుంది, టెక్స్ట్ ఫార్మాట్, ఆల్ ఫైల్ ఫార్మాట్ అని వస్తుంది కదండి. CSV ఫార్మాట్లోకి మనము సేవ్ చేసుకోవచ్చు. CSV ఫార్మాట్ అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ ఎక్సెల్ కైండ్ ఆఫ్ థింగే, బట్ కామా సపరేటెడ్ అని చదువుదాము. ఎక్సెల్లో చూసుకుంటే ప్రాపర్గానే వస్తుందండి. కొన్ని CSV ఫైల్ ఫార్మాట్స్ మాత్రమే కరెక్ట్గా రావు. సో డేటా అని రాస్తున్నా. ఓకే, డేటా పైథాన్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, డీలో, పైథాన్లో, స్టూడెంట్స్లో, బ్యాచ్ 13లో, డేటాబేస్లోనే సేవ్ చేద్దాము, డేటాబేస్. ఓకే, now if I am going for that location, చూడండి నాకు ఇలా వచ్చింది. సో నేము చరణ్, చిరంజీవి, ఇలా డేటా మొత్తం వచ్చింది. సో ఇలా ఎప్పుడైనా కస్టమర్ డేటా అడిగారు, సో జనరల్గా అయితే ఎయిర్టెల్ వాళ్ళు కానీ లేదు ఎనీ బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ మోస్ట్లీ ఎయిర్టెల్ వాళ్ళు డేటాని ఇలా పర్టికులర్ థింగ్స్గా అమ్ముతారండి. లైక్ దే విల్ సెల్ ఇట్ యువర్ డేటా. ఓకే, నాట్ ఎవ్రీ కంపెనీ ఐఎమ్ సేయింగ్, few maybe not exactly Airtel, but few are there, they will sell your data. సో మీ డేటాని వాళ్ళు సెల్ చేసుకొని క్యాష్ చేసుకుంటారు. సరే, ఎనీవే అది మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఇలా మీరు స్పెసిఫిక్గా రికార్డ్స్ని రీడ్ చేయొచ్చు. తర్వాత ఏ దాని బేస్ మీద మీకు కావాలి అంటే ఆ దాని బేస్ మీద మీరు రీడ్ చేయొచ్చండి. సో ఈవెన్ యూ కెన్ సేవ్ దిస్ SQL ఫైల్ యాజ్ ఇట్ ఈస్. SQL ఫైల్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు సేవ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి .SQL అని వచ్చింది. సో SQL ఫైల్స్ అన్నీ ఏ ఫార్మాట్లో వస్తాయండి, .SQL ఫార్మాట్లో వస్తాయి. సో నేను ఆల్రెడీ ఇక్కడ మీకు SQL అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ గో ఇన్ టు దాట్ పర్టికులర్ ఫోల్డర్, ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఆ ఫోల్డర్లో మన ఫోల్డర్ పేరు ఏంటంటే డేటాబేస్లో. సో ఇక్కడ చూడండి SQL ఫైల్ అని వస్తుంది. ఓకే, SQL ఫైల్ అని ఉంటుంది.
గాట్ ఇట్ కదా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No. Then we will start the session here. ఇక్కడ ఆపేద్దాము. We'll continue tomorrow.